Hi friends, welcome to our channel. In the previous class we had discussed about BRS, Bank Reconciliation Statement, why it should be recorded and how it is to be recorded and what are the advantages and disadvantages of recording the BRS, that is Bank Reconciliation Statement. Now the today's class topic is trial balance. In this class we are going to discuss about what is trial balance and how it is going to be prepared and why this trial balance is to be used for preparing the final accounts in accountancy concept. It has a large impact, but it is negligible. This concept is negligible. Ikkada manaki important ga what I mean to say is, as I discussed in the earlier classes, we have the both concepts. According to double entry system, we have the two aspects, that is a debit aspect and the credit aspect. We will now discuss about the both aspects according to the double entry system regarding the ledger accounts which we have prepared and recorded in our books, ledger books. మనం ఏవైతే లెడ్జర్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసి మన బుక్స్లో రికార్డ్ చేసుకుంటామో డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్, వీటికి సంబంధించి వీటిని యూస్ చేసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎందుకు ప్రిపేర్ చేస్తాము ట్రయల్ బ్యాలెన్స్? బిఫోర్ ప్రిపేరింగ్ ద ఫైనల్ అకౌంట్స్ మనం ఎందుకు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ట్రయల్ బ్యాలెన్స్ అంటే, ఈ ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఎర్రర్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్లరికల్ ఎర్రర్స్ ఉంటాయి. దట్ మీన్స్ 500 బదులు 5000 అని ప్లే చేయడము, లేకపోతే 5000 ఉన్న దగ్గర 500 అనేది రికార్డ్ చేయడము, సంథింగ్ లైక్ దట్. క్లరికల్ ఎర్రర్స్ కావచ్చు, ఇగ్నోరింగ్ ఎర్రర్స్ కావచ్చు, లేకపోతే వాంటెడ్గా డబ్బులు తీసేసుకుందామంట అని చెప్పి అకౌంటింగ్ వాళ్ళు చేయడం ఎర్రర్స్ కావచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ని రెక్టిఫై చేసేదానికి ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది మళ్ళీ సపరేట్ కాన్సెప్ట్ వస్తుంది. కానీ ఇక్కడ కొద్దిగా గొప్ప బయటపడతాయి అన్నమాట క్లరికల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే. ఎందుకంటే మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు డెబిట్ ఈక్వల్స్ టు క్రెడిట్ ఆస్పెక్ట్ అనేది మనం ఇక్కడ మాట్లాడతాం. యాక్చువల్గా డెబిట్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో క్రెడిట్ బ్యాలెన్స్ కూడా అంతే రావాలి. ఇఫ్ నాట్, దట్ అకౌంట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద సస్పెన్స్ అకౌంట్ అనమాట. దాన్ని రెక్టిఫై చేసేది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఉంటాయని చెప్పినాము. దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి అని చెప్పినాము. దట్ టు ద క్లరికల్ ఎర్రర్స్. అందులో కూడా ఈ క్లరికల్ ఎర్రర్స్లో కూడా మనం దీంట్లో ఫైండ్ అవుట్ చేసేది, ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మనం ఫైండ్ అవుట్ చేసే థింగ్ అర్థమెటికల్ యాక్యురసీ. ఏమే ఫైండ్ అవుట్ చేస్తామంటే arithmetical accuracy. That means any mistakes or errors in totaling or subtracting items. ఈ అర్థమెటికల్ అంటే మనం ఏదైనా యాడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే లెస్ చేసేటప్పుడు కానీ ఏమైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఎర్రర్స్ని రెక్టిఫై చేసేదానికోసము ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ లెడ్జర్ బ్యాలెన్సెస్ అన్ని సైడ్కి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. వాటిలో ఉండే బ్యాలెన్సెస్ని తీసుకొని దీంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ మాత్రమే చేస్తాము. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏమబ్బా అంటే, మనం ముందుగా మాట్లాడుకున్నప్పుడు గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 3 అకౌంట్స్ మాట్లాడుకున్నాము. దట్ ఈస్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఈ 3 అకౌంట్స్కి సంబంధించి ఏ అకౌంట్ డెబిట్ అవుతుంది, ఏ అకౌంట్ క్రెడిట్ అవుతుంది, ఈ ఆస్పెక్ట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వీటిని గుర్తుపెట్టుకుంటేనే మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ గోల్డెన్ ప్రిన్సిపల్ వస్తే ఇది గుర్తుపెట్టుకున్నట్టే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా చెప్తున్నాను అంటే, ఎవ్రీ అసెట్ ఈజ్ ఎ డెబిట్ కాన్సెప్ట్. రియల్ అకౌంట్స్ మనం ఏ దాని గురించి మాట్లాడుకున్నాము, రియల్ అకౌంట్ ఈజ్ ఫర్ అసెట్స్ అనమాట. ఐదర్ ఇంటాంజిబుల్ నార్ టాంజిబుల్ అసెట్స్. మన కళ్ళకు కనిపించేవి కావచ్చు, కనిపించకుండా ఉండేవి కావచ్చు. ఈ బోత్ టైప్స్ ఆఫ్ అసెట్స్ ఓన్లీ షోస్ ద డెబిట్ బ్యాలెన్సెస్. ఇవి ఓన్లీ డెబిట్ మాత్రమే అవుతాయి, క్రెడిట్ అయ్యే అవకాశం లేదు. మరి పర్సనల్ అకౌంట్కి సంబంధించి మనకు రావాల్సినవన్నీ డెబిట్ బ్యాలెన్సెస్ అవుతాయి. మనం కట్టాల్సినవి, ఐ మీన్ ద బారోయింగ్స్ కానీ లేకపోతే బిల్స్ పేయబుల్స్ కానీ ఇవి ఏవైతే ఉంటాయో మన దగ్గర నుంచి వెళ్ళాల్సినవి అవన్నీ క్రెడిట్ అకౌంట్స్ కిందకు వస్తాయన్నమాట.
ఇలా డిఫరెన్షియేట్ చేస్తూ మన గోల్డెన్ రూల్స్ వస్తే ప్రతి ఒక్కటి వచ్చినట్లే అకౌంటింగ్ కాన్సెప్ట్స్కి సంబంధించి ఇక్కడ మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి 2 మెథడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఏది అంటే ఒకటి టోటల్ మెథడ్ వస్తుంది, ఒకటి బ్యాలెన్స్ మెథడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ టోటల్ మెథడ్ ఎలా యూజ్ చేస్తాము ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి అంటే ఈ టోటల్ మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఎట్లా ఉంటుందంటే మనం ఇంతకుముందు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇన్ ద ప్రీవియస్ సెషన్స్. ఈ ప్రీవియస్ సెషన్స్లో ప్రిపేర్ చేసుకోండి లెడ్జర్ అకౌంట్స్కి సంబంధించి బ్యాలెన్సెస్ మొత్తం మన దగ్గర ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టోటల్ అండ్ ద బ్యాలెన్స్ మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద డిమెరిట్స్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషన్. ఇక్కడ డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఏమేమి వస్తాయప్ప అంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఆఫ్ ది రికార్డింగ్ ఈస్ మిస్డ్, ఏదైనా ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసేటప్పుడు వాల్యూ తక్కువ పడినా లేకపోతే పూర్తిగా ఒమిట్ చేసినా రాయడాన్ని రికార్డ్ చేయడాన్ని కొన్ని సందర్భాల్లో దాని బ్యాలెన్స్ అనేది ఈక్వలైజ్ చేస్తుంది. అప్పుడు ఆ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం దొరకదు. ఇంకొకటి ఈ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే ద పర్సన్ ఆర్ ద ఫర్మ్ షుడ్ కంపల్సరీ ఫాలో ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటెన్సీ. ఇఫ్ నాట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఇంకొకటి ద థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించి బ్యాలెన్సెస్ డిఫరెన్సెస్ అమౌంట్తో ట్రయల్ బ్యాలెన్స్ రెక్టిఫై చేసి దాని బ్యాలెన్సెస్ని తీసుకొని ఫైనల్ అకౌంట్స్ కనుక ప్రిపేర్ చేసినట్టయితే మనము ఆ ఫైనల్ అకౌంట్స్లో కూడా కొన్ని ఎర్రర్స్ అనేవి కనిపిస్తాయి. మనకి బ్యాలెన్స్ టాలీ అవ్వడం అయితే జరగదు. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు అసెట్స్ ఈక్వల్స్ టు లయబిలిటీస్ ఖచ్చితంగా అవ్వదు. అది ఎలా చూపిస్తుందంటే ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఎంత బ్యాలెన్స్ అయితే ఉంటుందో ఒకవేళ బ్యాలెన్సిఫై అయినప్పటికీ యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ అనేది కనపడడం కష్టమవుతుంది. అందుకోసమే దీన్ని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ద టోటల్ అండ్ ద బ్యాలెన్స్ మెథడ్లో పోదామంట. ఫస్ట్ ద టోటల్ మెథడ్. టోటల్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ప్రొఫార్మా, సీరియల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ది అకౌంట్, ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో నెంబర్, డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. హెడింగ్ అనేది కామన్గా ఉంటుంది. ఏమని ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మనం ఎక్కడి నుంచి బ్యాలెన్సెస్ అనేది పిక్ చేసుకుంటాము అంటే దీనికి సంబంధించి మనం సపరేట్గా అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరగదు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే లెడ్జర్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో జర్నల్ ఎంట్రీస్ తర్వాత లెడ్జర్స్ ప్రిపేర్ చేసినాం మనము. ఈ క్లాస్కి సంబంధించి ప్రీవియస్ క్లాస్ ఆల్రెడీ ఉంది, కావాలంటే లింక్ షేర్ చేస్తాను, చూసుకోండి. ఆ లెడ్జర్ అకౌంట్స్లో నుంచి అక్కడ వచ్చిన బ్యాలెన్సెస్ అమౌంట్స్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. బ్యాలెన్స్ అమౌంట్స్ అంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనకు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇది ఒక 20,000 డెబిట్ బ్యాలెన్స్ ఒక 20,000 క్రెడిట్ బ్యాలెన్స్ ఒక 10,000 వచ్చింది అనుకోండి. మనం అక్కడ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేసి ఉంటాము అంటే ఈ 20,000 10,000 ఈ 10,000 తక్కువ ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేసేదానికి ఇక్కడ కూడా 20,000 వేసేసి పైన ఒక 10,000 రూపీస్ యాడ్ చేసి బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. 10,000 చూడండి, ఇది ఫైనల్ బ్యాలెన్స్డ్ అమౌంట్స్. ఈ లైన్ బ్రాకెట్స్లో ఉండేవి ఈ టోటల్ ఐటమ్స్ వచ్చేసి పైన బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని 10,000 రూపీస్ వేయడం జరిగింది. మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది, దాన్ని ఇంకొకసారి చూడండి, క్లాస్ని బాగా అర్థమవుతుంది. ఈ 20,000కి సంబంధించి మనం ఈ 20,000 సేమ్ ఉన్నాయి కదా, ఈ బ్యాలెన్సే తీసుకోవాలంటే అది తప్పు. మనం చేస్తూ ఉండేది అకార్డింగ్ టు టోటల్ మెథడ్ కాబట్టి మనకి డెబిట్ టోటల్ ఎంత వచ్చిందో క్రెడిట్ టోటల్ ఎంత వచ్చిందో దాన్ని మాత్రమే తీసుకోవాలా. ఇక్కడ చూడండి డెబిట్ టోటల్ ఎంత ఉంది, 20,000 రూపీస్ ఉంది. అండ్ దట్ 20,000 రూపీస్ షుడ్ బి రికార్డెడ్. క్రెడిట్ టోటల్ ఎంత ఉంది అంటే మనం బ్యాలెన్సిఫై చేసినాము, బ్యాలెన్సిఫై చేయకముందు వచ్చిన టోటల్ ఎంత, దట్ ఈస్ జస్ట్ ఓన్లీ 10,000 రూపీస్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అకౌంట్కి సంబంధించి అనుకోండి, లేదా ఒక సేల్స్ అని అనుకోండి, సేల్స్ 20,000 10,000
అక్కడ లెడ్జర్ అకౌంట్స్లో వితౌట్ బ్యాలెన్సిఫై చెయ్యకముందు వచ్చిండే టోటల్స్, డెబిట్ టోటల్ ఎంత వచ్చింటే అంత, క్రెడిట్ టోటల్ ఎంత వచ్చింటే అంత. ఇక్కడ చూడండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇదొక 2000, ఇదొక 3000, ఓకేనా. 2 బ్యాలెన్సెస్ వచ్చినాయి. క్రెడిట్ బ్యాలెన్స్లో ఇదొక 1500, ఇదొక 300, ఓకేనా. చూడండి, ఇది 5000 వచ్చింది బ్యాలెన్స్. మనం మామూలుగా లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే ఈ 5000 రూపీస్ని బ్యాలెన్సిఫై చేస్తూ ఇటుపక్క కూడా 5000 రూపీస్ వేస్తాం. ఎందుకంటే క్రెడిట్ టోటల్ తక్కువ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? జస్ట్ 1800 రూపీస్ మాత్రమే ఉంది. 1800 రూపీస్ మాత్రమే ఉంది. ఇది 5000 అవ్వాలా అంటే ఇంకా ఎంత యాడ్ చేయాల్సి ఉంటుంది పైకి? ఇక్కడ చూడండి, 1800, 1500 ప్లస్ 300, 1800 మాత్రమే ఉంది. ఇది టోటల్ దీనిది. ఈ టోటల్స్ మెథడ్లో మనం ఇది చూడండి, ఇది 5000, ఇది దీని టోటల్ 5000, ఇది 1800. ఈ బోత్ ద బ్యాలెన్సెస్ అంటే డెబిట్ టోటల్ ఎంత వచ్చిందో, క్రెడిట్ టోటల్ ఎంత వచ్చిందో వాటిని మాత్రమే మనం ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇది టోటల్ మెథడ్కి సంబంధించి. అట్లా ఎన్ని లెడ్జర్స్ అయితే ప్రిపేర్ చేసి ఉంటామో అన్ని లెడ్జర్ అకౌంట్స్కి సంబంధించి బ్యాలెన్సెస్ని వేసి లాస్ట్కి ట్రయల్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తామన్నమాట. ముగిసిపోద్ది ట్రయల్ బ్యాలెన్స్ అక్కడికి. ఈ టోటల్స్ మెథడ్కి సంబంధించి డెబిట్ టోటల్ ఎంత వచ్చిందో, క్రెడిట్ టోటల్ ఎంత వచ్చిందో ఇక్కడ చూడండి. 2, 3, 5000 ఓకే. ఇక్కడ 15, 3, 1800 మాత్రమే. ఈ బ్యాలెన్సెస్ని మాత్రమే మనం అక్కడ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఆ ప్రాబ్లంకి సంబంధించి ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దామంట. ఇది టోటల్స్ మెథడ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్స్ మెథడ్ వేరే వస్తుంది, బ్యాలెన్స్ మెథడ్ వేరే వస్తుంది. కానీ మనకు ప్రస్తుతానికైతే టోటల్స్ మెథడ్ వాడుకలో లేదు. బట్ కానీ ఫర్ ఏ నాలెడ్జ్ తెలుసుకుందామంట మనము. నెక్స్ట్ క్యాష్ అకౌంట్. ఇదొక 20,000, ఇదొక 20,000. క్యాపిటల్ అకౌంట్ ఇదొక 30,000, ఇదొక 20,000. తర్వాత పర్చేజెస్ అకౌంట్, చూడండి లెడ్జర్స్ ఎన్నైతే మీరు జర్నల్ ఎంట్రీస్లో ఎన్ని ప్రిపేర్ చేసి ఉంటారో, ఎన్ని డిఫరెంట్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి ఉంటారో అన్ని సపరేట్ లెడ్జర్ అకౌంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ సపరేట్ లెడ్జర్ అకౌంట్స్ టోటల్స్ ఇక్కడ ప్లేస్ చేసి బ్యాలెన్సిఫై చేస్తాము. 2, 2, 4, 3, 7, 8, 80,000 రూపీస్. ఇది చూడండి, 1, 2, 3, 3, 2, 5, 6, 7, 8, 80,000. బ్యాలెన్స్ షీట్ ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది. 80,000, 80,000. నో ఎర్రర్ ఇస్ ఫౌండ్. ఓకేనా. ఇది టోటల్స్ మెథడ్కి సంబంధించి ఇవే ఎగ్జాంపుల్స్ తీసుకొని వితౌట్ ద బ్యాలెన్సెస్ చెప్తాను చూడండి మీకు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ది నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బ్యాలెన్స్ మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇది ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది బ్యాలెన్స్ మెథడ్ అనేది. ఈ బ్యాలెన్స్ మెథడ్కి సంబంధించి మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ సంబంధించి డెబిట్ టోటల్ని క్రెడిట్ యొక్క టోటల్ని తీసుకోమని చెప్పడం జరిగింది. అది టోటల్స్ మెథడ్కి సంబంధించి. ఇప్పుడు బ్యాలెన్స్ మెథడ్కి సంబంధించి డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్సెస్ని బ్యాలెన్సిఫై చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ 20,000, 20,000. కానీ క్రెడిట్ కాలంలో 20,000 యాక్చువల్గా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద 10,000 బ్యాలెన్స్. అక్కడ ఓన్లీ 10,000 మాత్రమే ఉంది టోటల్ చేస్తే. అప్పుడు 20,000 బ్యాలెన్సిఫై చేసేదానికి ఎంత తక్కువ వచ్చిందిరా అంటే 10,000 రూపీస్ తక్కువ వచ్చింది. ఓకేనా. 10,000 రూపీస్ తక్కువ వస్తే సేల్. ఈ సేల్ అనేది మన దగ్గర నుంచి వెళ్తుంది. వాట్ గోస్ అవుట్ క్రెడిట్, మన దగ్గర నుంచి స్టాక్ పోతూ ఉంది. వాట్ గోస్ అవుట్ క్రెడిట్ యాజ్ పర్ దట్ రూల్, ద క్రెడిట్ థింగ్ 10,000 రూపీస్. అక్కడ పైన చెప్పిన ఎగ్జాంపులే
అదే 10,000 రూపీస్ ఇక్కడ వేసుకో. తర్వాత క్యాష్ అనేది అసెట్, దట్ టు ఇన్ రియల్ అకౌంట్, దట్ షుడ్ బి డెబిటెడ్. దాని బ్యాలెన్స్ ఎప్పుడు డెబిట్గానే ఉంటుంది. క్యాష్ బ్యాలెన్స్ సేవ్ 20,000 రూపీస్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అనేది మనం ఫర్మ్కి ఇచ్చేది. మనము ఫర్మ్ ఖచ్చితంగా ఒకటి కాదు, ఇది ఫర్మ్ అకౌంట్కి సంబంధించిన అకౌంటెన్సీ. మనం బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ చదివేటప్పుడు ఫర్మే డిఫరెంట్ అని చదువుకుంటాం ఖచ్చితంగా. ద ఫర్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్సనల్ ఇండివిజువల్ బాడీ, నాట్ ది ఫౌండర్ ఆర్ నాట్ ది ఇన్వెస్టర్ అనమాట. క్యాష్ అకౌంట్ అయిపోయింది. ఇది క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అంటే మనం క్యాపిటల్ ఇచ్చినట్టు, అదొక 10,000. ఎగ్జాంపుల్స్ ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే, మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే దానికోసం రౌండ్ ఫిగర్స్ వాల్యూస్ వేస్తున్నాను. బట్ కానీ నార్మల్గా అయితే కొద్దిగా టఫ్గానే ఉంటుంది. కానీ క్యాల్కులేషన్స్ మ్యాక్సిమం మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, యాడిషన్, ఇవి 3 డివిజన్, ఇవి 4 వస్తే అకౌంట్స్ అంత ఈజీ కాన్సెప్ట్ ఎక్కడా దొరకదు. అర్థం అవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైతే ఇంతకంటే ఈజీగా చేయడానికి ఏమీ ఉండదు. ఫస్ట్ అందుకోసమే కాన్సెప్ట్ చెప్తున్నాను నేను మీకు. తర్వాత క్యాపిటల్ అయిపోయింది కదా. నెక్స్ట్ పర్చేజెస్ అంటే ఏమి, మన దగ్గరికి వస్తున్నాయి గూడ్స్ కాబట్టి పర్చేజెస్ షుడ్ బి వాట్ కమ్స్ ఇన్ డెబిట్. కాబట్టి ఇది ఒక 5,000 వేసుకోండి. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్. ఈ డిస్కౌంట్ అలౌడ్ కాన్సెప్ట్ ఎట్లా అంటే డిస్కౌంట్ మనకి వస్తుంది యాక్చువల్గా. అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే మన దగ్గరకు వస్తుంది, డిస్కౌంట్ అలౌడ్ అంటే వాళ్ళ దగ్గరకు పోతుంది. డిస్కౌంట్ అలౌడ్ వచ్చేసి మన దగ్గర నుంచి వెళ్తా ఉంది. ఇక్కడ డిస్కౌంట్ అలౌ చేసినప్పుడు మనం అలౌ చేసింటాం డిస్కౌంట్ ఆన్ ది సేల్ లేకపోతే సంథింగ్ ఎల్స్. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది. క్యాష్ అనేది ఖచ్చితంగా రియల్ అసెట్ కాబట్టి దాని బ్యాలెన్స్ని ఎప్పుడు డెబిట్ చేస్తాము. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ మన దగ్గర మనకు వస్తుంది కాబట్టి క్రెడిట్ చేస్తాం. 30,000 బ్యాలెన్స్ అయిపోతుంది. ఇవే ట్రయల్ బ్యాలెన్స్కి సంబంధించిన 2 మెథడ్స్ అనమాట. ఒకటి టోటల్స్ మెథడ్, ఒకటి బ్యాలెన్స్ మెథడ్. ఇంతవరకు చెప్పుకునే కాన్సెప్ట్ జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే. మీకు క్లియర్ కట్గా ప్రాబ్లం ఏదైనా కావాలనుకున్నట్టయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.